శిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను కూడా చేశామన్నారు ఆలయ ఈవో సీనా నాయక్. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ కూడా సరిదిద్దుకుంటున్నామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం ఇచ్చామని అన్నారు. వీఐపీలకు ప్రత్యేకంగా టైం స్లాట్ ను ఏర్పాటు చేశామంటున్న దుర్గగుడి ఈవో సీనా నాయక్ తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. ఈరోజు మొదటి రోజు కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉదయం నుంచే మనకు అందరూ క్యూ లైన్లో ఉన్నారు. అందరూ గౌరవపరంగా మన గౌరవ మంత్రివర్యులు, అలాగే మా కమిషనర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు, మన స్థానిక మన జిల్లా కలెక్టర్ గారు ఎన్టీఆర్, మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అందరూ వచ్చి కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్నారమ్మా. తప్పకుండా ఈరోజు మొదటి రోజు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఉదయాన్నే ఎందుకంటే గణపతి పూజతో స్టార్ట్ చేశాం కాబట్టి ఆఫీసర్స్ కూడా అక్కడక్కడ కొంతమంది చేస్తున్నాం. తప్పకుండా మధ్యాహ్నానికి అంతా సెట్ అయిపోతుంది. కంప్లైంట్స్ వచ్చేసారు చిన్న చిన్నవి అంతే, అక్కడక్కడ కొన్ని అరేంజ్మెంట్స్లలో కొద్దిగా డిలే అయింది. నో ఇష్యూ, అది అన్ని సెట్ అయిపోతుంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి అందరూ బాగా ఫీల్ అవుతున్నారు. దర్శనాల గురించి మంత్రి గారు చెప్పారు కదా, చాలా బాగుంది. 7 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు బాగుంది. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా పెట్టడం మంచి శుభసూచకం అని చెప్పేసి సామాన్య భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే మొదటి రోజు అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులందరికీ కూడా ఏర్పాట్లు దగ్గర నుండి చూసుకుంటున్నామంటూ కూడా ఈవో సీనా నాయక్ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అతిథి మహారాజులందరికీ కూడా వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా ఆ స్లాట్లోనే వాళ్ళకి దర్శనాల భాగ్యం కల్పిస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్, సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.